వెల్కమ్ బ్యాక్ టు తూర్పు టీవీ న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో పేరుగాంచిన కాలేజీల్లో ఒకటి సూర్యతేజ కాలేజ్. దానిపై ఆరోపణలు, ఎలాంటి అనుమతులు లేవని మా కాలేజీ పక్కనే ఉంటున్న తంగుడు శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి మరి మాపై తప్పుడు ప్రచారం చేస్తుంది వారే అని మీడియాకు తెలియజేశారు. వారికి మాకు గత 16 సంవత్సరాలుగా జరుగుతున్న ఫిర్యాదు పర్వం పూర్తి సాక్ష్యాలు చూపుతూ తెలియజేశారు. డ్రైనేజీతో మొదలుపెట్టి కాలేజీ పైన మా సమస్యలపైన సుమారు 300కు పైగా ఫిర్యాదులు చేశారు. మా దగ్గర ట్రాఫిక్ అనుమతుల నుండి మాకు ఉండవలసిన అన్ని అనుమతులు ఉన్నాయి అని ప్రతి పత్రం మీడియాకు చూపించడం జరిగింది. ప్రభుత్వ భూమిని అతను అక్రమం చేయడం, మున్సిపల్ అధికారులు దానిని కూలదోయడం, మళ్ళీ వారు నిర్మాణం చేయడం జరిగింది. మళ్ళీ అధికారులు వచ్చి కూలదోయడం, దానికి మాకు ఏంటి సంబంధం? మేము రాజకీయం చేస్తున్నాము అని అంటున్నారు. వారికే తెలియని గతంలో వారి కుల సంఘాలు పట్టుకుని రాజకీయాలు చేసింది మరి మా పైన బురద జల్లుతున్నారు. మా కాలేజీ పెట్రోల్ పోసి తగలబెట్టేసి మీరు ఫిర్యాదు చేస్తే కేసు కట్టకుండా చేసింది మీరు కాదా? దీని వెనుక రాజకీయం చేసింది ఎవరు? ఎలాంటి పర్మిషన్స్ ఉన్నా చెప్పండి. మీరు తీసుకున్న పర్మిషన్ ఏమిటి? నడుపుతున్నది ఏమిటి? చెప్పండి. మీరు చేస్తున్న వ్యాపారాలు దొంగ వ్యాపారాలు చేస్తూ అనుమతులే లేవు. మీకు అనుమతులు తీసుకున్నది ఒకదానికి, వాడుతున్నది ఒకదానికి. గోడౌన్ల వద్దకు పెద్ద వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి. గతంలో పలుమార్లు కేసులు పెట్టినా వాళ్ళు రాజకీయ నాయకుల బలాన్ని ఉపయోగించుకుని ఇన్నాళ్ళు వారే మాకు పలు రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అని వారికి జరిగిన అన్యాయాన్ని పూర్తిగా తెలియజేశారు సూర్యతేజ యాజమాన్యం. వాస్తవ పరిస్థితులు ఎవరిని చెప్పుకోలేక ఈ రోజు వరకు రోడ్డు మీదకి ఎందుకు మనం రావాలనే ఉద్దేశంతో ఈ రోజు వరకు అలాగా వెయిట్ చేశాము. వాళ్ళే మాకు ఈ అవకాశం ఇచ్చారు, అన్ని విధాలుగా వాళ్ళే మాకు ఈ అవకాశం ఇచ్చారు. మీరు వాస్తవ విషయాన్ని తెలియజేయాలని వాళ్ళే అవకాశం ఇచ్చారు, వాళ్ళే వీడియోలు పెట్టారు. కాబట్టి దాని గురించి మేము ఏదైనా ఊరకనే ఉంటే మేమేదో తప్పు చేసినట్టుగా ఈ పుర ప్రజలు, చుట్టుపక్కల ప్రజలందరూ భావిస్తారు. కాబట్టి మరి పత్రికా రంగం అనేది ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్య అనుసంధానమైన రంగం. దానిలో ప్రజల నుండే విన్నపాలు కానీ, ప్రజలు పడే బాధలు కానీ ప్రభుత్వానికి, అధికారులకి తెలియజేసే రంగము ప్రజాస్వామ్య వ్యవస్థలో 4th ఎస్టేటు పత్రికా రంగం. కాబట్టి ఈరోజు ఈ దినము మీ ముందుకి రావలసి వచ్చింది. వాస్తవ విషయం ఏంటనేది తెలియజేయడానికి మీ ముందుకి పత్రికా రంగం ముందుకి రావాల్సి వచ్చింది. మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని మేము ఆశిస్తున్నాం, మీ అందరికీ విన్నవించుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. ఇక మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఈ ప్లేసు సాయిబాబా రైస్ మిల్ అంటారు. ఈ సాయిబాబా రైస్ మిల్ని పెంట నాగ్ గారుని, కొంచాడ భీమారావు, నరసన్నపేట ఆయన కలిపి కొని వాళ్ళు వేసిన సైట్లు వేసి అమ్మిన ప్లేస్ ఇది. డాక్టర్ రాజకుమార్ గారి హాస్పిటల్, పాత హాస్పిటల్ వరకు 20 అడుగుల రోడ్డు. అక్కడ నుండి కృష్ణమూర్తి మేస్టర్ ఇంటి వరకు 30 అడుగుల రోడ్డు. వాళ్ళ ఇంటికి ఆనించుకొని 30 అడుగుల రోడ్డు వేసి ఆ రోజు వాళ్ళు అమ్మారు. కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు వేరే విధంగా చెప్తున్నారు. కాబట్టి గౌరవ మన తంగుడు ప్రకాష్ గారని, లేదా తంగుడు శ్రీనివాసరావు కానీ, తంగుడు రమణమూర్తి గారు కానీ ఆ విషయాన్ని ప్రజలకి వేరే విధంగా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మేము మీ ముందుకు వచ్చి వాస్తవ విషయాన్ని తెలియజేయాలని వచ్చాము. కాబట్టి దానేటి పద్మజీ అనే ఆవిడ పేరు మీదే మొత్తము ఆవిడే రన్ చేస్తుంది. నాకు ఎటువంటి సంబంధము లేదు. ఆవిడ పేరు మీద మీరు ఎక్కడ కానీ నా సంతకం కానీ, నా పేరు కానీ, నా ఇది కానీ ఎక్కడ ఉండదు. ఆవిడ భారత రాజ్యాంగం కల్పించింది ప్రతి ఒక్కరికి స్వాతంత్ర హక్కు, అన్ని స్వేచ్ఛ హక్కు, అన్ని నిర్వహించే హక్కులు ఉన్నాయి. కాబట్టి ఆవిడ వరకు ఆవిడ చేసుకుంటారు. కాబట్టి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక
వేరే విధంగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. నా ఎస్ఆర్ చూస్తే నేను లాస్ ఆఫ్ పే అండ్ లాస్ ఆఫ్ సర్వీస్, ఏ రోజు కూడా లాస్ ఆఫ్ పే లాస్ ఆఫ్ సర్వీస్ మీదే నేను ఉన్నాను. కానీ నా సెలవులే గవర్నమెంట్కి కలిసి ఉన్నాయి, కానీ నేను గవర్నమెంట్ సెలవులు ఎప్పుడు కూడా వాడుకునే పరిస్థితి కూడా లేదు. లాస్ ఆఫ్ పే పెట్టేటప్పుడు గవర్నమెంట్ సెలవులు కూడా దానిలో కలిసిపోయేవి. కాబట్టి ఒకవేళ మీకు ఇదిగా ఏమైనా ఇది ఉంటే ఆ ఎస్ఆర్ కూడా తెచ్చి చూపెడతాం. కాబట్టి నా మీద అభియోగం అనేది అది ఒక మేము వాళ్ళని వ్యక్తిగతంగా ఎటువంటి మాకు ద్వేషము లేదు, ఎటువంటి కక్ష ఈర్ష అనేది లేదు. మా వరకు మా పెట్టుబడి, మా శ్రమ, మా ఇదే అంటే మా యొక్క కృషి వల్లే ఇంతవరకు వచ్చాం. కానీ ఒకరి మీద ద్వేషం కానీ, ఒకరి వ్యక్తిగత కక్షలు కానీ, వ్యక్తిగతంగా ఒకరి మీద ఇచ్చేయడం కానీ, మేము చాలా ప్రేమించే వాళ్ళము, చాలా అభిమానించే వాళ్ళము. ఎవరు బ్రతుకు వాళ్ళది, ఎవరు కష్టం వాళ్ళది, ఎవరు పెట్టుబడి వాళ్ళది అనుకునే ఉండేవాళ్ళం. న్యూస్ని తెచ్చి అక్కడ పోస్ట్ చేసి ఆ విధంగా ఇచ్చేయడం అంటే మీ అందరికీ దయవుంచి నమస్కరించి తెలియజేస్తున్నాను. ఇక నుండి అలాగని జరిగితే మేము కోర్టు ద్వారా సమస్యని పరిష్కరించుకుంటాము. మరి అన్యదా మీరు భావించొద్దు దయచేసి. ఎందుకంటే మమ్మల్ని అడిగితే విషయం అనేది ఇప్పుడు మీకు అందరికీ పిన్ టు పేపర్ టు పేపర్ చూపెట్టాము. ఇంకా చూపెట్టమంటే ఇంకా పూర్తిగా పేపర్ టు పేపర్ ఉంది. ఈ జిల్లాలో వాళ్ళు ఇంటర్మీడియట్కి బోర్డుకి 250 కంప్లైంట్లు ఇచ్చారు. అలాగే స్టేట్ కౌన్సిల్కి 200 కంప్లైంట్లు ఇచ్చారు. ఆర్ఐ ఆఫీస్కి ఒక 100 కంప్లైంట్లు ఇచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఏమన్నారంటే ఇది ఎవరు పిచ్చోలా సైకోలా ఏమిటి వీళ్ళని అడిగారు. ఆన్ పేపర్ ఉన్నది, తర్వాత హయ్యెస్ట్ రిజల్టు, చక్కటి డిసిప్లిన్ కాలేజు, అలాంటి దాని మీదను వ్యక్తిగతంగా ఏదుంటే వాళ్ళు చూసుకోవాలి. కానీ ఇలాగ కంప్లైంట్ రూపాన ఇన్ని కంప్లైంట్స్ మాకు అసలు తల హెడ్ఏక్గా ఉంది ఇలాంటివి అనుకొని క్లియర్గా చెప్పారు. ఇక నుండి ఏమైనా అటువంటివి ఇదయ్యేటప్పుడు మేము మీ అందరికీ విన్నవించుకుంది ఏంటంటే కోర్టు ద్వారా సమస్యని పరిష్కారం అనేది చేసుకుంటాము. ఓకే, అందరికీ నమస్కారములు. వాళ్ళతో ఒక బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఏంటంటే ఇల్లు క్రిందన ఉన్నది. తర్వాతను ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ వారి ఎన్ఓసి వాళ్ళకి లేదు. ప్లస్ మున్సిపాలిటీ ఎన్ఓసి అనేది లేదు. ఈ తంగుడు శ్రీనివాసరావు, తంగుడు ప్రకాశ్రావు, తంగుడు రమణమూర్తి. ఉండండి, ఇది వాళ్ళ అభియోగం కాదు. వాళ్ళకి పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ నుండి కానీ, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ నుండి కానీ వాళ్ళు ఇల్లు కింద ప్లాన్ అప్రూవల్ ఒక ఫ్లోరు, ఒక బిల్డింగ్ 2 ఫ్లోర్లు తీసుకెళ్ళరు. దానిలో హోల్సేల్ గోడాములు అనేవి రన్ చేస్తున్నారు. ఆ హోల్సేల్ గోడాముల్లో ఈ పబ్లిక్ రహదారి పైన ఇది పబ్లిక్ రహదారి. సార్, ఇప్పుడు ఈ పబ్లిక్ రహదారి మీదను లారీలు చూడండి, 10 టైర్స్ 12 టైర్స్ లారీలు లోడు అన్లోడు ఉదయము అంటే పగలంతా చేస్తున్నారు. పబ్లిక్ రహదారి పైన ఈ లారీలు చూడండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై సరుకులు అనేవి ఈ గోడాములకి అన్లోడ్ అవుతుంటాయి. ఇవి సార్ సివిల్ సప్లై సరుకులు కూడా చూడండి, సివిల్ సప్లై బ్యాగులు ఇవి. ఆంధ్రప్రదేశ్
సివిల్ సప్లై శాఖ నుండి ప్రజలకి సప్లై అయిన ఇవి సివిల్ సప్లై సరుకులు. రెండు వేల పదిహేనులో వాళ్ళు పెట్రోల్ పోసి మొత్తం కళాశాలంతా కాల్చేశారు. ఆ రోజు ఫైరోలు, రెవెన్యూ ఎంఆర్ఓ గారు, మరి పోలీస్ శాఖ వారు అందరూ వచ్చారు. దాని మీదను మన మీడియాలో కూడా వచ్చింది. కాలేజు కాల్చేసినట్టుగా మీడియాలో కూడా వచ్చింది. ఇక మీకు తెలుసు, ఒక 10 రోజులు 15 రోజుల క్రిందట మళ్ళీ అదే ప్లేస్లో సీఎంఓ ఆఫీసు డైరెక్షన్ మీద తీసింది, పోలీస్ ఎస్కార్ట్తో తీసింది. మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తుంటే మళ్ళీ పురపాలక సంఘానికి కొన్ని పోలీసులు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేస్తే వాళ్ళు వచ్చి మీడియా సోదరులందరూ ఇది అన్యాయము, ఇది అధర్మము, ఇది న్యాయం కాదు అని ఖండిస్తూ వాళ్ళు వచ్చి దాన్ని మళ్ళీ షాప్ కట్టేదాన్ని రిమూవ్ చేశారు. అభియోగం మోపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు షిఫ్టింగ్ ఆర్డరు మీకు చూపెడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ నుండి తర్వాతను ఆ రెండింటి నుండి షిఫ్టింగ్ ఆర్డరు మీ ఎదురుగా చూపెడుతున్నాం. గవర్నమెంట్ జీవోతో ఇచ్చారు. గవర్నమెంట్ జీవోతో సహా ఇచ్చారు. అది ఎంతవరకు న్యాయం అనేది మరి మీరే నిర్ణయించాలి. ఒక అబద్ధాన్ని పదే సార్లు అబద్ధం చెప్పితే అది నిజమైపోద్దంటే అది వాస్తవంగా నిజం కాదు. ఎందుకంటే వాస్తవం అనేది, ధర్మం అనేది, న్యాయం అనేది ఏదో ఒక రోజు తెలియక తప్పదు. ఈరోజు మాకు షిఫ్టింగ్ ఆర్డర్ ఈ జిల్లాలో ఏ కాలేజీ కూడా షిఫ్టింగ్ ఆర్డర్ తేలేదు. లేదంటే నేను బహిరంగంగా నేను వస్తాను. మీరు ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడ నాకు రమ్మన్నా, ఏ కాలేజీ ఈ జిల్లాలో ఉండే 108 కాలేజీల్లో ఏ కాలేజీ కూడా షిఫ్టింగ్ ఆర్డర్ తేలేదు. ఆ షిఫ్టింగ్ ఆర్డర్ తెచ్చి నేను రన్ చేస్తున్నాను. ఏంటంటే ఈ ఊరు మా మీద ఆ విధంగా ఏదైంది. ఎంత ఇది చేసినా ఈ జిల్లాలో రిజల్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము. స్ట్రెంత్లో ఈ జిల్లాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము. రిజల్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము. స్ట్రెంత్లో ఈ జిల్లాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము. ఇది ఇక నా మీద అభియోగం చేస్తున్నారు. నా మీద అభియోగం నాకు ఆ రోజు ల్యాబు, కెమిస్ట్రీ ల్యాబు, తర్వాత 2 కంప్యూటర్ ల్యాబులు, ఇవన్నీ మొత్తం కాలిపోయేవి. సీసీ ఫుటేజ్ మొత్తం కాలిపోయింది. ఆ రోజు మాకు 15 లక్షల రూపాయలు అయితే ఒక 1 వీక్లో ఈ 15 లక్షలు పెట్టి మళ్ళీ యాజ్టీజ్గా కాలేజీని తయారు చేశాము. ఇక కంప్లైంట్ ఇదిగోండి. కాలేజీ కాల్ చేసేటప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. మొత్తం మా 60 మంది స్టాఫ్ వెళ్ళి ఇచ్చాము. కళాశాలలో మొత్తం 60 మంది జాబు చేస్తున్నారు. ఈ 60 మందికి కూడా 60 మంది వెళ్ళి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. పరమట వైపు 12 అడుగులు, దక్షిణ వైపు 10 అడుగులతో విస్తీర్ణంతో రోడ్డు ఆక్యుపై చేసి షాపులు నిర్మించడానికి రోడ్డు ఆక్యుపై చేసేటప్పుడు పబ్లిక్ రహదారి గురుండి మేము అబ్జెక్షన్ అనేది పెట్టాం. మా ఒక్కరి గురుండి కాదు, ఆ ఎదురుగా వాళ్ళ తాలూకు వాళ్ళే ఉన్నారు, వాళ్ళకే ఉపయోగపడుతుంది. పబ్లిక్ రహదారి మీరు ఎలాగ ఆక్యుపై చేసుకుంటారో, ఎలాగ షాపులు పబ్లిక్ రహదారి మీద కొడతారనుకొని మేము ఆ రోజు అబ్జెక్షన్ చేసి
ఏమిటి మున్సిపాలిటీకి కంప్లైంట్ ఇచ్చాము, అక్కడ పురపాలక శాఖకి కంప్లైంట్ ఇచ్చాము, కలెక్టర్ గారు గ్రీవెన్స్కి ఇచ్చాము, సీఎంఓకి ఇచ్చాము. అలాగా 3 టైమ్స్ తీశారు వాళ్ళు వచ్చి. కలెక్టర్ గారు డైరెక్షన్ ఇస్తూ, సీఎంఓ ఆఫీస్ నుండి కలెక్టర్ గారికి డైరెక్షన్ ఇస్తూ, కలెక్టర్ గారి డైరెక్షన్ మీద స్థానిక పురపాలక శాఖ వారు, పురపాలక సంఘం వారు పోలీస్ ఎస్కార్ట్తో 3 సార్లు తొలగిస్తే మళ్ళీ అదే ప్లేస్ని మళ్ళీ షాప్ కట్టడానికి 3 సార్లు కూడా కన్స్ట్రక్షన్ చేశారు. ఆ 3 సార్లు కన్స్ట్రక్షన్, మూడోసారి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, రెండోసారి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నేను మేస్త్రీలకు అడిగాను. మొన్నే 45 రోజుల ముందే పురపాలక శాఖ వారు పోలీస్ ఎస్కార్ట్తో ఈ ఆక్యుపేషన్ తీయించారు, మళ్ళీ మీకు ఎందుకు పురపాలక శాఖ వారు మీకు అనుమతి ఇచ్చారా అంటే మేస్త్రీలకు అడిగాను. ఇంకా బయట వాళ్ళని ఎవరిని అడగలేదు. మేస్త్రీలకు అడిగితే ఒకేసారి 8 నా మీద. ఆ రోజు ఆదివారము ఎవ్వరు లేరు, మా కాలేజీలు కానీ నా తాలూకు మనుషులు కానీ ఎవరు లేరు. ఆదివారం రోజు అవడము, ఆదివారమే వాళ్ళు ఏ పనైనా చేస్తారు కాబట్టి ఆదివారం రోజు నేను అడిగేటప్పుడు ఒకేసారి 8 వచ్చి నా మీద వచ్చి పడిపోయారు. పడిపోతానికి నేను ఎవరికి కాల్ చేయడానికి కూడా అవకాశం లేకపోయింది. అప్పుడు ఈవిడ కాలేజీలో ఉంటే ఈవిడ భర్తకు కొట్టేస్తుంటే ఈవిడ వచ్చారు. వచ్చిన తర్వాతను ఆ వీడియో పెట్టేటప్పుడు కూడా వాళ్ళు చేసినవన్నీ కట్ చేసి మిగతాది వీడియో వైరల్ చేశారు. అది తర్వాతను ఇక పోనీ అది వాళ్ళ ఎదురుగా వాళ్ళు డ్రైనేజీలు కట్టుకొని నీరు విడిచిపెట్టేస్తాను. నేను ఆ నీరుని సిమెంట్ రోడ్లు వేసి, సిమెంటు పైపులు వేసి, రోడ్డు అండర్ భాగంలో పైపులు వేసి అటువైపు దక్షిణ వైపు డ్రైనేజీకి మార్చాను. అలాగే మాకంటే 6 మాసాల ముందు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మా తాలూకా డ్రైనేజీని వాళ్ళ ఇంటి ఎదురుగా కట్టుకోనరు. మా డ్రైనేజీని దాన్ని కలపడానికి ఇస్తే ఆ రోజు చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ డ్రైనేజ్ కలపలేదు. మీకు ఇప్పుడు చూపెడతాను. ఎదురుగా మేము అటువైపు ఒక సిమెంట్ పైపులో 4 వేస్తూ, ఇటువైపు 4 వేస్తూ అవతల వైపు డ్రైనేజీకి మళ్ళించాము. దాన్ని కూడా మేము ఒక ఓర్పు సహనంతో ఆ విధంగా ఏంటంటే అడ్జస్ట్ అయ్యాము. అలాగే మరి కాలేజీ ఈ బిల్డింగ్ విషయానికి వస్తే ఒకసారి ఈ బిల్డింగ్ ప్లాన్ ఎప్పుడులు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కింద తీసుకోవడం అనేది జరిగింది. అది మీ ఎదురుగే ఇదిగోటి, ఇది G+4 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కిందను ప్లాన్ అప్రూవల్ అనేది తీసుకోవడం జరిగింది. దీనికి 4,25,000 రూపాయలు సుమారు కట్టాం మేము. మున్సిపాలిటీకి 4,25,000 రూపాయలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కింద కన్వర్ట్ చేయడానికి కట్టాము. తర్వాత ప్రతి సంవత్సరము 80,000 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాము. తర్వాతను మున్సిపాలిటీ ఎన్ఓసి మాకు ఉంది. మున్సిపాలిటీ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇది అగ్నిమాపక శాఖ వారు ఎన్ఓసి ఇచ్చిన ఫైర్ సర్టిఫికేట్. ఇది ఫైర్ ఎక్విప్మెంట్స్ కూడా మీకు ఎదురుగా కనిపిస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ వారు ఇచ్చిన ఎన్ఓసి సర్టిఫికేట్. ఇది ఫైర్ ఎక్విప్మెంట్ కూడా మీకు ముందునే వచ్చిన ఎంట్రన్స్లోపే ప్రతి ఫ్లోర్లో కూడా ఫైర్ ఎక్విప్మెంట్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళది మేము ఒక విద్యా సంస్థ నడుపుతున్నాము. మాకు అందరూ కూడా మాకు అవసరం ఉంటారు. అందరికీ కూడా మా కాలేజ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అభివృద్ధిలోకి రావాలి అని చెప్పేసి రాత్రి పగలు మేము కష్టపడి తపన పడి ఈరోజు ఏంటంటే మా కళాశాలని పేరెంట్స్ మాకు గౌరవిస్తున్నారు, పేరెంట్స్ మాకు సహకరిస్తున్నారు. మళ్ళీ చెప్పాలండి.
రెంట్ కానీ అన్నీ నేనే నిర్వహిస్తున్నాను. ఆయన వృత్తి తప్ప, ఆయనకి డ్యూటీస్ తప్ప, ఆయనకి ఈ ఫర్మ్స్తో కానీ లేకపోతే ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్స్తో కానీ ఎటువంటి సంబంధం అనేది లేదు. కానీ ఏంటంటే యాజ్ ఏ నా భర్త కాబట్టి నాకు మారల్ సపోర్ట్ కానీ, నాకు ఓరల్ సపోర్ట్ కానీ, నాకు పూర్తి సపోర్ట్ కానీ ఆయన నాకు ఇస్తారు. నాకు ఆ స్వేచ్ఛ అనేది ఇస్తారు. కాబట్టి మేమేంటంటే ముందుకు వెళ్తుంటాం. అంతేగాని ఏంటంటే ఆయన పైన ఏంటంటే వ్యక్తిగతంగా దూషణలు చేయటం అనేది మాత్రం ఇది చాలా వరకు ఏంటంటే చాలా తప్పండి. అసలు అలాంటి మాట్లాడటము, మనిషి పేరు పెట్టి అలా మాట్లాడటము, తర్వాత ఆయన వృత్తి కోసం మాట్లాడటము అలాంటివి చాలా తప్పు. ఎందుకంటే మీరు చాలా కంప్లైంట్స్ ఇచ్చారు, చాలా రకాలుగా హింస పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడ కూడా ఏంటంటే ఏమి దొరక్కపోయేసరికి ఏంటంటే ఇంకా మరి ఇక్కడ లోకల్ మీడియా కూడా మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ కార్యాచరణ కానీ, మీ పనితీరు కానీ, మీ ఇది కానీ చూస్తున్నారు అంతా కూడా. చూసిన తర్వాత ఏంటంటే ఎవరు కూడా ఓకే చేయట్లేదు. అందుకని ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి ఏదో మీరు వేసేసి ఏదో వీడియోలు చేయటం అనేది అది ఎంతవరకు కరెక్టు. కాబట్టి ఇంకా కానీ దీనిపైన ఉద్రిక్తమైన ఆలోచనలతో మీరు ఇదే విధంగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా దీనిపైన మేము ఏదైతే మీడియా కనీసము వేసేటప్పుడైనా మాకు అడగాలి. లేదంటే ఏంటి విషయం అని ఒక మాట మాకు చెప్పున్నా మా దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి, ఆన్ పేపర్ ప్రతి ఓటి కూడా ఉంది. కాబట్టి మేము విషయం వివరించేవాళ్ళము. లేదు మీరు న్యూస్ వాళ్ళు వేశారు, వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి వేసేటప్పుడు ఏంటంటే మేము ఖచ్చితంగా ఏంటంటే బై లా మేమేంటంటే దీనిపైన ముందుకు వెళ్ళడానికి కూడా రెడీ అవుతాము. ఎందుకననేసి అంటే ఈ విధమైన మానసికమైన క్షోభన అనేది గత 15 సంవత్సరాలుగా అనుభవించడం అనేది మేము తప్ప ఇంకెవరూ చేయరండి. ఎందుకంటే చాలా వరకు మేము ప్రెషర్ ఫీల్ అయ్యి మానసికంగా నేనైతే ఒక 3 months వరకు కూడా ఏంటంటే చాలా ఇబ్బంది పడ్డాను. ఇంతవరకు ఒక ఆడపిల్ల వీడియోస్ని షేర్ చేసుకొని మీ రాజకీయాలు మీరు చేయటానికి ఎవరికి రాజకీయ సత్తా ఉంటే వాళ్ళు చూపించుకోవాలి. కానీ నా వీడియోలు షేర్ చేసుకొని మీరు రాజకీయాలు చూపించుకోవాలని అనుకోవటం ఎంతవరకు అది కరెక్టు? చాలా రాంగ్ అండి. అసలు ఒక ఆడపిల్లకి వీధిలోకి తేవాలని అనుకోవడం, అలాగే ఒక అడ్మినిస్ట్రేటర్ని, ఒక ఉమెన్ అడ్మినిస్ట్రేటర్ని నన్ను తీసుకొచ్చి ఏంటంటే ఈ విధంగా బిహేవ్ చేయడం, ఈ విధంగా రాక్షస ప్రవృత్తి ప్రవర్తించడం అనేది చాలా తప్పు అసలు. కాబట్టి మీ అందరికి కూడా ఏంటంటే విన్నపించుకుంటున్నామండి, ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే జనాల్లోకి తీసుకెళ్ళి మమ్మల్ని ఏంటంటే మానసికంగా మేము పడే బాధలకి ఏంటంటే మీరు ఒక రెమెడీ కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. వ్యక్తులు ఉన్నారు, గొప్ప దాతలు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే మాకు వెల్ విషర్స్గా దాదాపు 25 సంవత్సరాలు అయింది. ఏంటంటే ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా ఏంటంటే మాకు అందరు కూడా ఏంటంటే వాళ్ళతో రిలేషన్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లుగైతే నాకు దాదాపు 1100 మంది పేరెంట్స్ ఉన్నారు, అదే కులానికి చెందిన వాళ్ళు. వాళ్ళందరితో కూడా మాకు చాలా సత్సంబంధాలు అనేవి ఉన్నాయి. అసలు అలాంటి రాజకీయాలు చేయటం ఎంతవరకు అది కరెక్టు? అలాగే ఏంటంటే రాజకీయం అని అంటున్నారు, రాజకీయంలో కూడా ఏంటంటే అసలు రాజకీయానికి దీనికి సంబంధమే లేదు. ఈ విషయం ఎన్నోసార్లు ఎంతోమంది చెప్పున్నారు కూడా. అయినప్పటికీ కూడా ఏంటంటే పదే రాజకీయం అని చెప్పడము, లేదంటే ఏంటంటే రాజకీయ వ్యక్తుల పేర్లు ఏంటంటే మీరు వాడుకొని ఏవో చేసుకుంటున్నారు. మీ పరంగా మీ వర్క్ చేసుకోండి. కానీ పబ్లిక్ రోడ్ అనేది ఆక్యుపై చేస్తూ అలా చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ ఏరియాలో రేట్ ఎక్కువ కావచ్చు, ఒక హార్ట్ ఆఫ్ సిటీ కావచ్చు, అయినంత మాత్రాన్ని ఏంటంటే పబ్లిక్ రోడ్ని ఏంటంటే ఆక్యుపై చేసి మీరు షాపులు కట్టేస్తారా? ఇది ఎంతవరకు న్యాయము? ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు అలా అయితే ఎవరింటి ముందు వాళ్ళు అలాగే కానీ ఆక్యుపై చేస్తే ముందుకెళ్ళే వాళ్ళకి ఎవరికైనా త్రోవ ఉంటుందా? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి అందరూ కూడా మనం ఆలోచించుకోవాలి. అలాగే రోడ్డు, పబ్లిక్ రోడ్ని ఆక్యుపై చేయడము, మళ్ళీ ఆక్యుపై చేసిన తర్వాత ఒక 15 అడుగులు 10 అడుగుల వరకు కట్టేశారు. దాని తర్వాత ఏంటంటే లారీలు 10 టైర్ 12 టైర్ లారీలు తెచ్చి నిలబెట్టారు. ఆ నిలబెట్టేసి కంటిన్యూగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏంటంటే అందులోనే ఏంటంటే ఎగుమతులు దిగుమతులు అనేవి చేస్తున్నారు. చేసేటప్పుడు మరి వెళ్ళి రావడానికి త్రోవ ఎవరికి ఉంది? జనాలకి ఎక్కడుంది? ఇప్పుడు మీ వాళ్ళే చెప్తున్నారు ఏంటని, ఈ రోడ్డు చాలా రష్గా ఉంటుంది, ఈ రోడ్డు చాలా అనుసంధానమైన రోడ్డు, వెళ్ళి వచ్చే రోడ్డు అని చెప్పేసి. మరి అలాంటి రహదారిపైన ఇలాంటి కార్యక్రమాలు చేయటం ఏంటి? పగలంతా కూడా ఏంటంటే లారీలు పెట్టుకునే అనుమతి అసలు పోలీస్ శాఖ వారు అసలు ఏం చెప్పారు? ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెద్ద వాహనాలు అనేది లోపల ఉండకూడదని చెప్పేసి, కానీ లోపలికి తీసుకొచ్చి మరిన్ని ఎగుమతులు దిగుమతులు చేస్తున్నారు.
దుష్ప్రచారం చేయడానికి ఏం అవకాశం లేకపోయేటప్పటికి ఎప్పటి తాలూకు పాత ఫోటోలు తీసుకొచ్చి ఏంటంటే, లేకపోతే పాతవి ఏంటంటే తీసుకొచ్చి నీరు అని చెప్తున్నారు. అసలు డ్రైనేజ్ వాటర్ ఎక్కడైనా ఉందా అని చెప్పేసి ఏంటంటే ఒకసారి మీరు అందరికి కూడా ఏంటంటే పరిశీలించమని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. సంబంధించి కానీ కాలేజీకి సంబంధించి ఆన్ పేపర్ ఆఫ్ పేపర్ పూర్తిగా అన్ని బాధ్యతలతో సహా వర్క్ ఎఫిషియన్సీ నుంచి మొదలుపెట్టి రిజల్ట్ ఓరియంటెడ్గా తీసుకెళ్తున్నది నేను. ఆయనకి సంస్థకి ఎటువంటి సంబంధం అనేది లేదు. నాకు బ్యాక్ బోన్గా ఉన్నారు, నాకు సపోర్ట్ అనేది ఇస్తారు, నాకు స్వేచ్ఛ అనేది ఇచ్చారు, అంతవరకే. కానీ ఆయనకి సంస్థకి ఎటువంటి సంబంధం అనేది లేదు. ఆన్ పేపర్ కానీ ఆఫ్ పేపర్ కానీ నేనే దానికి అడ్మినిస్ట్రేటర్ని కానీ లేదని అనేసి అంటే దానికి అన్ని విధాలైన బాధ్యతలు కూడా నావే, నేనే దాన్ని నిర్వహిస్తున్నాను. మీరే చూడొచ్చు, తెల్లవారి 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నాకు కాలేజ్ తప్ప, లేకపోతే నా సంస్థ తప్ప మరి ఇంకోటి లేదు. తర్వాత సంస్థ అని అన్నారు, సంస్థ కూడా ఏంటంటే ఆన్ పాఠశాల మీద కొన్ని అభియోగాలు వారు మోపటం అనేది జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ పలాస కాశీబుగ్గలే కాకుండా శ్రీకాకుళం జిల్లాలోనే ఒక ఉన్నతమైన విద్యా సంస్థగా సూర్యతేజ ఈరోజు ఒక రూపం అనేది దిద్దుకుంది. దానికి కారణం ఏంటంటే మేము పడే తపన, మేము పిల్లల పట్ల పెట్టే ఆ శ్రద్ధ కానీ అవన్నీ ఉన్నాయి. కానీ ఒక విద్యా సంస్థ దేవాలయం కంటే గొప్పదని అంటారు. మరి ఎంత దారుణంగా ఆలోచించి ఒక విద్యా సంస్థని నిప్పు పెట్టి కాల్చాలనే వ్యక్తుల్ని మనం ఏమని అభివర్ణించాలి ఒకసారి మీ అందరు కూడా సభ్య సమాజం ఆలోచించాలి. అలాగే నా భర్త పైన ఏంటంటే దాడి చేస్తే నేను వెళ్ళినందుకు ఏంటంటే నాకు రకరకాలుగా వీడియోలు తీసి రకరకాలుగా షేర్లు చేసి నాకు మానసికంగా చాలా వరకు హింసకు గురి చేసి శారీరకంగా నాకు ఈరోజు ఏంటంటే చాలా వరకు ఏంటంటే దెబ్బలు తగిలాయి. ఆ రోజు నాకు ఈ రోజుకి కూడా ఏంటంటే నేను రికవరీ అవ్వలేకపోయాను. ఆ పరిస్థితికి అనేది తీసుకొచ్చారు. అలాగే ఏంటంటే సర్జరీ కూడా ఈ మధ్యకాలంలో జరిగింది. ఇవన్నీ బాధలు అనేవి మేము పడుతూ కూడా ఒక్కరోజు కూడా నోరు విప్పకపోవడానికి కారణం మేము ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాము. మాకు ఇలాంటి పనికి మళ్ళీ వాటిపైన దృష్టి పెట్టడం అవసరం లేదు అని చెప్పేసే మేము ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కొన్ని ఎన్నోసార్లు వారు కంప్లైంట్ పెట్టారు, ఎన్నోసార్లు చేశారు, రకరకాలుగా ప్రచారాలు చేశారు. కానీ దేనికి కూడా మేము ఏ రోజు కూడా నోరు విప్పలేదు. ఎందుకంటే మా ఔన్నత్యం మాకుంది, పర్ఫెక్ట్గా మేము వెళ్తున్నాము. అలాగే ఎన్ని కంప్లైంట్స్ పెట్టినా కూడా ఏంటంటే వాళ్ళందరూ 100 సార్లు వచ్చి విసుక్కునేవాళ్ళు, ఇదేంటిది అన్నీ మీకు పర్ఫెక్ట్గా ఉన్నాయి, వాళ్ళు మీకోసం అంతగా పని కట్టుకొని ఆ పని చేయవలసిన అవసరం ఏంటి పట్టింది అని చెప్పేసి. కానీ ఈరోజు చూసుకోవచ్చు, ఒక పబ్లిక్ రహదారిని ఆక్యుపై చేసి దాన్ని పురపాలక సంఘం వారికి ఏంటంటే ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి కంప్లైంట్ ఇచ్చి లేకపోతే ఏంటంటే వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్తే దాన్ని మున్సిపల్ అధికారులు లేదా ప్రభుత్వం ఏంటంటే చర్య తీసుకొని సర్వే చేసి మరిన్ని రిమూవ్ చేశారు. మీ అందరు కూడా దాని సమక్షంలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మా పైన ఏంటంటే దుష్ప్రచారం చేయటం ఏంటనేది మాకు అసలు అర్థం కావట్లేదు. అలాగే ఏంటంటే ఒక ఆడపిల్లనే చూడకుండా మాటికి కొన్ని దుష్ప్రచారాలు చేయటము, నోటుకొచ్చి మాట్లాడటము, మా పర్సనల్ యాటిట్యూడ్ని ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇబ్బంది కలిగించేటట్లుగా ప్రచారాలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మేము మానసికంగా చాలా బాధపడుతున్నాం. గత 16 సంవత్సరాలుగా కూడా ఏంటంటే అనుభవించి బాధలు పడి ఈరోజు ఈ బయటికి నోరు విప్పడానికి గల కారణం కూడా ఏంటంటే ఇంకా మనం చెప్పకపోతే ఎవరికి ఏమీ తెలియకపోతే అసలు జరుగుతుంది ఏంటనేది జనాలకు తెలియాలి కాబట్టని మేము మీ అందరికీ కూడా ఏంటంటే తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరు కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ విషయము. అసలు మాకు వాళ్ళు ఏమైనా బంధువులు అవుతారా, మాకేమైనా బాగారులు అవుతారా, లేకపోతే నా అందంలో అవుతారా? వాళ్ళతో మాకేముంది చెప్పండి, వాళ్ళకి మాకు సంబంధమే లేదు అసలు. ఇంకా రకరకాలుగా రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు. అసలు రాజకీయాలు చేసింది ఎవరు? కుల రాజకీయాలు చేసింది ఎవరు? ఇక్కడ మన పలాస